రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఎయిర్పోర్ట్ అయ్యి 75 సంవత్సరాలు అయింది. నాటి నుంచి నేటి వరకు ఎటువంటి ప్రైవేటీకరణ సంబంధించినవి కూడా జరగలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈరోజు ప్రైవేట్ పరం దిశగా అయితే ముందుకు అడుగులు వేస్తుందంటే కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలుకి ఇప్పటికే ఈ యొక్క ప్రక్రియని ప్రైవేట్ పరం అయితే ఆల్రెడీ అప్పగించారు. ఇదే క్రమంలోనే రానున్న రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీని అంతా కూడా ప్రైవేట్ పరం చేసే ఆలోచనతో ముందుకు వెళ్తుందంటూ ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళకి సంబంధించిన నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది, దీన్ని ఎలా చూడాలి ఏంటి? ఇవాళ ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ముతో ఏర్పాటైనటువంటి ఆర్టీసీ సంస్థని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలని ఇవాళ కూటమి ప్రభుత్వం చాలా కుటీల పన్నాగాలు పన్నుతోంది. 75 సంవత్సరాలుగా ఇవాళ ఆర్టీసీ ప్రజల ఆస్తిగా నడపబడుతుంది. ఇవాళ ఇదే ఆస్తిని తీసుకెళ్ళి వెళ్ళి ప్రైవేట్ చేతుల్లో పెడుతుంది. ఓ పక్క స్త్రీ శక్తి పథకం పెట్టాము, అలాగే ఈ ప్రభుత్వ కార్యకలాపాలకి బస్సుల్ని జనాల్ని తోలుకెళ్ళడానికి బస్సులు తీసుకెళ్తున్నాం. అందుకే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళ చేతకానితనాన్ని ప్రదర్శించుకుంటూ ఇవాళ ఆర్టీసీని తీసుకొని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. అద్దె బస్సులతో ఆల్రెడీ చాప కింద నీరులాగా ప్రైవేటీకరణకు అడుగులు వేస్తుంది. రేపు పొద్దున్న విద్యుత్ బస్సులు వస్తాయట. ఆ విద్యుత్ బస్సుల దగ్గర కొనడానికి ఆర్టీసీలో డబ్బులు లేవని గవర్నమెంట్ చెప్తుంది. ఆర్టీసీలో వచ్చిన ఆదాయం ఎవరి జోబుల్లోకి వెళ్ళాయో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఇవాళ ప్రభుత్వమే ఆర్టీసీ ద్వారా ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళతో కాదు, ఆర్టీసీ సంస్థ ద్వారానే ఇవాళ విద్యుత్ బస్సులు కొనుగోలు చేయాలి. ఆర్టీసీలో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను తక్షణమే పూరించి ఇవాళ ఆర్టీసీని కాపాడాలి. ఆర్టీసీని కానీ ప్రైవేటీకరణ చేస్తే శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు రోడ్డు పాలు అవుతారు. ఆ కుటుంబాల ఉసురు మీకు తగలకుండా ఉండాలంటే ఈ ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని ఏఐటీసీగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం. ఇదే ఆలోచన కొనసాగితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం ఖచ్చితంగా తిరుగుబాటు ఎక్కువ అవుతుందని చెప్పి ఇవాళ ఈ ఆలోచన విరమించుకోవాలని హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ఈరోజు ఇటువంటి కార్యక్రమం అయితే మీరు చేస్తూ ఉన్నారు? ప్రజల్లో కూడా ఎటువంటి మొబిలైజేషన్ తీసుకుని వస్తారు? ఏపీఎస్ఆర్టీసీ అంతా కూడా ప్రజల సొత్తు, దీన్ని ప్రైవేట్ పరం చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటున్నాయి ఏంటిది? ఇవాళ ఈ ఆర్టీసీ సంస్థ అంచెంచెలుగా ప్రజల కోరిక మేరకు, అలాగే కార్మిక వర్గం కూడా ఈ సంస్థని నిలబెట్టడానికి కార్మిక వర్గం కూడా రాత్రి పోలు కష్టపడి హైదరాబాద్ నుంచి ఇచ్చేప్పుడు దాకా ఈ సంస్థను పెంచారు. ఈ సంస్థలో కొన్ని వేల కోట్లు డిపోలు ఉన్నాయి, 240 డిపోలు ఉన్నాయి. అలాగే కార్మిక వర్గం కూడా వేల కొద్ది జనం పనిచేస్తున్నారు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్మిక వర్గాన్ని ఏమి చేయదలుచుకుంది? అలాగే ఇవాళ 11 డిపోలు ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పి, ఆ ప్రైవేట్ సంస్థ ద్వారా ఎలక్ట్రికల్ బస్సులు ఆ డిపోలు అప్పచెప్పి కార్మిక వర్గాన్ని ఉద్యోగ బదులు లేకుండా అవుట్ సోర్సింగ్ ఎలక్ట్రికల్ బస్సులు వేసి తిప్పుతామంటుంది. అది చాలా దుర్మార్గం. ఏదైతే నువ్వు బస్సులు వేస్తానో ఆ బస్సుల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వేసి ప్రభుత్వ ఉద్యోగులతోనే పనిచేయించాలా, అంతే తప్ప ఇది మీ మామగారు ఎన్టీ రామారావు 87లోని నవంబర్లో జాతీయం చేసి ఉత్తరాంధ్ర కార్మిక వర్గానికి ప్రైవేట్ నుంచి వచ్చిన కార్మికులందరికీ ఉపాధి కల్పిస్తే ఇవాళ అల్లుడు గారు చంద్రబాబు నాయుడు సీఎం అయినాక ఈ మామగారు చేసిందని తూట్లు పడుస్తూ ప్రైవేట్గా అప్పచెపుతున్నారు. ఎంతవరకు నాయో చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలని ఏటుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ఎలక్ట్రికల్ బస్సులో 11 డిపోలు ప్రైవేటీకరణ ఆగపోతే ఏటుగా స్టేట్ వాడిగా భారీ ఎత్తున ఆందోళన చేసి ఈ ప్రభుత్వ విధానాన్ని రద్దు అయిన దాకా కూడా పోరాటం తప్పదని విజయనగరం ఏటుగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, ఒక ఆర్టీసీ ఉద్యోగి ఏం చెప్తారు ఏంటి? ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఒకవైపు దీన్ని ప్రైవేట్ పరం చేయాలని తీసుకడుగులు వేస్తున్న నేపథ్యం కనిపించింది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి ఎలక్ట్రికల్ బస్సులను ఆల్రెడీ ఇప్పటికే ప్రైవేట్ పరం ఆల్రెడీ కొంతమంది వ్యక్తులకే తప్పచెప్పింది. దీన్ని ఎలా చూడాలి ఏంటిది? ఈరోజు డిపోలలో సిబ్బంది పూర్తిగా తక్కువగా ఉన్నారు. బస్సులు నడిపే పరిస్థితి లేదు. కావాలంటే ఉన్న బస్సులనే విద్యుత్ బస్సులుగా మార్చే అవకాశం ఉంది. కావాలని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు బస్సులు అమ్ముకొని లాభాలు గడించి జేబులో వేసుకోవాలనే దుగ్ధతో కార్పొరేట్ సంస్థలకి ప్రైవేటు బస్సులు అప్పచెప్తి పినాకిల్ సంస్థ ద్వారా నడపాలని ఒక తప్పుడు నిర్ణయం చేసింది. దీనివల్ల ఎవరికి కూడా శాశ్వత ఉద్యోగాలు రావు. ప్రతి ఒక్కరిని
కూలీలుగానే చచ్చే వరకు తీసుకెళ్లాలనేదే ఈ ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి ప్రజాధనాన్ని శ్రమని కొల్లగొట్టే ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమం చేయడానికి కూడా ఆర్టీసీ కార్మికులు వెనుకాడరని తెలియజేస్తున్నాను. సో చూసాం కదా, ఒకటే చెప్తా ఉన్నారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ భారీ ర్యాలీ నిరసన అయితే ఒకటే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రైవేట్ పరం అనేది జరిగితే మేమైతే ఊరుకోలేదు, రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమం అయితే తీసుకుని వెళ్తామంటే చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత సుమారుగా చూసుకుంటే ఆర్టీసీకి అయితే 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థగా ప్రస్తుతం అయితే ఉన్నది. ఆనాడు నందమూరి తారక రామారావు అయితే జాతీయం చేశారు. మళ్ళీ ఈనాడు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనతో ఏ బుద్ధితో ముందుకు వెళ్తున్నారంటూ కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రతిపాదన అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఎవరూ లేకపోవడంతో మరింత శోచనీయాంశం అంటూ కూడా ఈరోజు ఈ యొక్క నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎప్పటికైనా సరే ప్రభుత్వం దీనిపైన పునరాలోచించి ప్రభుత్వ పరం చేస్తుందా, ప్రైవేట్ పరంలోనే కొనసాగిస్తుంది వేచి చూడవలసిన పరిస్థితులతో ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV విజయనగరం జిల్లా నుంచి.